ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం దేవ ఉదయకాలం ప్రభు వాక్యభోగం ధ్యానిస్తుండగా వాక్యభోగం అర్థమట్ల సహాయం చేసి మీ కప్పులో బలపరిచి మీకు మదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. కావున ప్రజల పాపములకు పరిహారం కలుగచేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధానయాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావాల్సి వచ్చెను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, కావున ప్రజల పాపములకు పరిహారం కలుగచేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన మన సహోదరుల వంటి వాడు కావాల్సి వచ్చెను. అదేవిధంగా ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనం, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణం పొందినంతగా, అనగా శిలవ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తాను తగ్గించుకొనెను. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15-16 వచనం, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు గాని సమస్త విషయములను మన వలన శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండెను కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనమునొద్దకు చేరెదము. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం, అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యము నడికట్టుగా ఉండును. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం, ఏలియనగా శత్రువులో ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనం దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమే ఆయన జీవించుట చేత మరి నిశ్చయంగా రక్షింపబడుదుము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం, తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరంగా చేసి దేవునితో సమాధానపరచవలెనని ఇలాగ చేసిన గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సంహాసనకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. చివరిగా ఒక మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం, ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనము ఒప్పుకొనినదని గట్టిగా చేపట్టుదాము. ఆమె దేవుడి వాక్యభాగం దీవించిన కాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవేశయ్య, నేను వేసిన వాక్యదానాన్ని బట్టి ప్రాముఖ్యతను చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరే మాకు సర్వాధికారి అయిన దేవుడు ఉన్నారు తండ్రి. మేము మీ యందు నమ్మకం ఉంచి నేను మహిమపరచుకునే శక్తిని బలాన్ని అనుగ్రహించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.